అక్రమ వలసదారులపై అమెరికా ఉక్కుపాదం మోపుతోంది. ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న నెక్స్ట్ మినిట్ నుంచే విదేశీయులపై నిఘా పెంచారు. అక్రమంగా ఉన్న వారిని రిటర్న్ పంపించేస్తున్నారు. కొందరిని జైళ్లకు తరలిస్తున్నారు. ఇప్పుడు ఇదే దారిలో యూకే కూడా నడుస్తోంది. అక్రమ వలసదారులని వరుసపెట్టి అరెస్ట్ చేస్తోంది. బ్రిటన్ కూడా ట్రంప్ బాటలోనే అక్రమ వలసదారులు 600 మందిని అరెస్ట్ చేసింది. ఇండియన్ రెస్టారెంట్లలో గతేడాది జూలై నుంచి ఇప్పటి వరకు 5,000 మందికి పైగా అక్రమ వలసదారుల్ని గుర్తించారు. వీరిలో 4,000 మందిని అరెస్ట్ చేసినట్లు యూకే హోంశాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఉద్యోగాల ఆశ చూపి వీరిని కొన్ని క్రిమినల్ గ్యాంగులు ప్రమాదకర మార్గాల్లో యూకేకి తీసుకొచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. కొందరైతే ఇంగ్లీష్ ఛానల్ను ఈదుకుంటూ దేశంలోకి వచ్చినట్లు తనిఖీల్లో బయటపడిందట. వీరిని స్వదేశాలకు తిప్పి పంపే విషయమై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని యూకే విదేశాంగ శాఖ తెలిపింది. గతేడాది జూలైలో బ్రిటన్లో లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ దేశ ప్రధానిగా బాధ్యతలు తీసుకున్న కీర్ స్టార్మర్ ప్రభుత్వం బోర్డర్ సెక్యూరిటీపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ ఏడాది జనవరిలో ఇమిగ్రేషన్ విభాగం అధికారులు 100 మంది అక్రమ వర్కర్లను అరెస్ట్ చేశారు. వీళ్లంతా చట్ట వ్యతిరేకంగా యూకేలోకి అడుగుపెట్టి బార్లు, రెస్టారెంట్లు, కార్ వాషింగ్ కేంద్రాలు, ఇతర స్టోర్లలో పనిచేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అక్రమ వలసదారుల్లో 1,090 మందికి సివిల్ పెనాల్టీ నోటీసుల్ని జారీ చేసింది యూకే ప్రభుత్వం. వీరు పనిచేస్తున్న సంస్థ యాజమాన్యాలు వారి సంరక్షణ బాధ్యత తీసుకుంటే ఒక్కో కార్మికునికి భారీ జరిమానా కట్టాల్సి ఉంటుంది. ఒక్కొక్కరికి 60,000 యూరోలు అంటే 54,12,000 రూపాయల పెనాల్టీని కట్టాలి. ఇంత మొత్తాన్ని యాజమాన్యాలు భరించే పరిస్థితి లేదు. అందుకే వారిని అరెస్ట్ చేయడమో లేదంటే స్వదేశాలకు తిరిగి పంపడమో చేస్తోంది యూకే ప్రభుత్వం. ఇప్పటి వరకు 4 విమానాల ద్వారా 800 మందిని తమ ఇళ్లకు పంపించింది. ఇప్పటికే అమెరికాలో అక్రమంగా ఉంటున్నారంటూ ఇండియన్ స్టూడెంట్స్ కు సంకెళ్లు వేసి మరీ ఇండియాకు పంపించింది అమెరికా. ఇప్పుడు యూకే కూడా అదే బాటలో ఉండడంతో ఇండియన్ స్టూడెంట్స్ వణికిపోతున్నారు. యూకేలో అక్రమ వలసలు పెరిగాయని, చాలా మంది అక్రమంగా ఇక్కడ పనిచేస్తున్నారని, లాంటి చట్ట వ్యతిరేక వలసల్ని ముగిస్తామంటూ యూకే ప్రధాని స్టార్మర్ తన ఎక్స్ ఖాతా ద్వారా హెచ్చరించారు. ఉద్యోగాల ఆశ చూపి వీరిని కొన్ని క్రిమినల్ గ్యాంగులు ప్రమాదకర మార్గాల్లో యూకేకు తీసుకొచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. వీరిని స్వదేశాలకు తిప్పి పంపే విషయమై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కాగా అక్రమ వలసదారుల అడ్డగింత, సరిహద్దు రక్షణ, శరణార్థులకు సంబంధించిన బిల్లుపై యూకే పార్లమెంట్లో చర్చ జరగనుంది.